సార్ మేల్ డాగ్స్ కాకుండా ఇప్పుడు ఫీమేల్ డాగ్స్‌కొస్తే చాలామంది క్రాస్ బ్రీడ్ చేస్తుంటారు టోటల్‌గా. సో, అదేంటంటే ఏ డాగ్‌తో చేయాలనేది పర్టిక్యులర్‌గా ఉంటుందా? ఒకవేళ ఆ డాగ్‌తో చేసినప్పుడు ఎన్ని సార్లు చేయాలి? ఏంటి? కొంతమందేంటంటే సరే మాకింకా అదే వృత్తి అనుకుంటున్నాం మేము. సో, ఒక 4 సార్లు, 5 సార్లు అని చేస్తా ఉంటారు కొంతమంది క్రాస్ బ్రీడ్. సో, ఇది చేయడం వల్ల ఫీమేల్ డాగ్‌కి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందా? వస్తే దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి వాళ్ళు? సో, ఇప్పుడు ఏమంటే నార్మల్‌గా ఒక డాగు, ఒక ఫీమేల్ డాగు అండ్ మేల్ డాగు నిజంగా చెప్పాలంటే ఎథికల్‌గా, న్యాయంగా ఒక్కసారే బ్రీడ్ చేయాలి. ఒక్కసారే పప్పీ పెట్టాలి. చాలామంది 2, 3 సార్లు, 4 సార్లు చేస్తారు. అవి పప్పీ పెట్టి ఒకసారి పెడతది. ఒక నార్మల్‌గా ఒక బేసిక్‌గా 5-6 పప్పీ లిటర్ పెడతది. మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత ఇంకో లిటర్ వస్తది. సో, ఆ పప్పీస్‌కి హెల్త్ ఎక్కువ ప్రాబ్లమ్ ఉంటాయి. హెల్తీగా ఉండవు. సైకలాజికల్‌గా కూడా అవి కరెక్ట్‌గా ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ మదర్‌కే లేదు ఎనర్జీ. ఫోర్స్ చేసి దాన్ని ఒక బిజినెస్‌లా అయిపోయింది. ఇప్పుడు బ్రీడర్స్ చాలామంది మంచి బ్రీడర్స్ దా దా అందువల్ల పేరు పోతుంది వాళ్ళకి. కొన్ని మంది ఏమంటున్నారంటే ఇంట్లో తెచ్చుకుంటున్నారు. ఫీమేల్ డాగ్, మేల్ డాగు పిల్లలు పెడుతున్నాయి. నేను బ్రీడర్ అని చెప్పేసి అమ్మేస్తున్నారు. మళ్ళీ డబ్బులొస్తున్నాయి కదా! దీంట్లో ఒక కుక్కకి 5,000, 10,000 ఏదో 20,000 చెప్పి అమ్మేస్తున్నారు. డబ్బులు చూస్తున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ బ్రీడ్ చేస్తున్నారు. ఆ ఫీమేల్ డాగు సెకండ్ టైమ్, థర్డ్ టైమ్‌కి అది కొలాప్స్ అయిపోతుంది. దాని ఎనర్జీ లేదు. దాని మొత్తం ఆర్గన్స్ కూడా పనిచేయదు. అలాంటి పిల్లల్ని అమ్మేస్తున్నారు. ఆ పిల్లల్ని తీసుకొని ఇంట్లో పాపం చాలామంది పెట్ పేరెంట్స్‌కి తెలియకుండా తీసుకొస్తారు. అవి పప్పీ స్టేజ్‌లో హెల్త్ వెంటనే తెలీదు. ఎందుకంటే మనం తీసుకొచ్చేదే 45 డేస్‌లోనే తీసుకొచ్చేస్తున్నాం. తర్వాత మెల్లిగా తెలుస్తది. చాలా వెట్‌కి హెల్త్ ఇష్యూసు, తర్వాత బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకోటి అన్‌ఎథికల్ బ్రీడింగ్ అంటారు. అన్‌ఎథికల్ బ్రీడింగ్ ఏంటంటే ఇన్‌బ్రీడింగ్ అంటారు బ్రీడర్స్‌లో. అదేమవుతదంటే ఆహ్, కంప్లీట్ అదే చేస్తూనే ఉంటారు. బ్రీడింగ్ అని. అట్లా చేయకూడదు. దానివల్ల మంచి బ్రీడర్స్ పాపం చాలా ఎన్నో సంవత్సరాల నుంచి చేసే బ్రీడర్స్‌కి పేరు పోతుంది. కొన్ని మందున్నారు. ఆళ్ళు చేసే దానివల్ల. సో, ఎప్పుడు కూడా క్రాస్ బ్రీడింగ్ అంటే కొన్ని మంది ఏం చేస్తారంటే ఇండీ డాగ్‌కి, ల్యాబ్‌కి చేసి మిక్స్ బ్రీడ్ చేసి ఇచ్చేస్తారు. చాలామందికి అది కరెక్ట్‌గా ఇది ప్యూర్ ల్యాబా? ప్యూర్ రిట్రీవరా? అనేది తెలీదు. సరింగా వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. మంచి బ్రీడ్ అండి, ప్యూర్ అండి అని చెప్పేసి అమ్మేస్తారు వాళ్ళకి. సింగిల్ బోన్, డబుల్ బోన్ ఏవో పేరు చెప్పేసి అమ్మేస్తారు. అవి కూడా ఉన్నాయి. సింగిల్ బోన్, డబుల్ బోన్ అనేది వేరే బ్రీడ్ ఒక్కొక్క డాగ్స్‌కి ఉంటాయి అలాగా. కాపోతే ఈ మిక్స్ బ్రీడ్ చేసి అమ్మేస్తారు. సో, దానికి తెలీదు వాళ్ళకి. సో, అవి రిట్రీవర్‌లా ఉంటాయి గానీ ఫర్ ఏమొచ్చి అలా ఉండదు హెల్తీగా. ల్యాబ్‌లా ఉంటది గానీ ఇండీ డాగు ఫేస్ కట్స్ అన్నీ వస్తాయి. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే చాలామందికి నేను చెప్తుంటాను. పెట్ పేరెంట్స్ గానీ, కొత్త డాగ్ తీసుకోవాలి అనే వాళ్ళకి మీరు రీసెర్చ్ చేయండి. ఒక రిట్రీవర్ ఎలా ఉంటది? గూగుల్ చేసి చూడండి. అసలు డాగ్ తీసుకోవాలి. నాకేం డాగ్ కావాలి? నేను నా లైఫ్ స్టైల్ బట్టి కావాలా? వద్దా? నేను చాలా బిజీ. అసలు డాగ్ తీసుకోవద్దు బిజీ అయితే. సో, అట్లా మీరు డిసైడ్ చేస్తూ తీసుకోవాలి. అప్పుడే బ్రీడర్స్ దగ్గర అడగాలి క్వెషన్. మీ ఫాదర్, మదర్ ఏంటి? మీరు సర్టిఫైడా? అంటే మీరు లైసెన్స్డ్ బ్రీడరా? కేసీఎస్ సర్టిఫికేట్ ఇస్తారా? కేసీఎస్ సర్టిఫికేట్ అంటే అది కాస్ట్‌లీ అవుతది. ఒక 5,000 ఎక్కువ చెప్తారు నార్మల్ కన్నా. అండ్ ఇంకోళ్ళకి నేను కొత్త డాగ్ ఓనర్స్ కూడా నేను చెప్తుంటాను ఎప్పుడు, ఫీమేల్ తీసుకోండి. అందరూ మెయిలే తీసుకుంటారు. ఏమనంటే ఫీమేల్ హీట్‌కొస్తుంది సార్. హీట్‌కొస్తే అది చాలా కష్టం. హీట్ అనేది ఎవ్రీ 6-7 మంత్స్‌కి ఒకసారి వస్తదండి. అది పెద్ద ప్రాబ్లమే ఉండదు. అది కొంచెం ఒక స్మెల్ వస్తదంటారు. అంత ఎక్స్‌ట్రీమ్ స్మెల్ ఏమి రాదు. బ్లడ్ అంతా వస్తది. మనం చాలామంది తెలియక అది చాలా ఏం చేస్తారంటే ఎక్కువ చెప్పేస్తారు దాన్ని. ఫీమేల్ అంటే అంత ప్రాబ్లమ్. అస్సలు అంత ఎక్కువ ఉండవు. కరెక్ట్‌గా 20 డేస్ దాని హీట్‌లో చూసుకుంటే ఫీమేల్స్ చాలా మంచి పప్పీసు. అందరూ మేల్ తీసుకుంటారు. ఇక్కడ ఇంకో ప్రాబ్లమ్ అవుతుంది. మేల్ తీసుకుంటారు. అది 1 ఇయర్ అయిపోతది. మీకు నా దగ్గర మెయిల్ ఉంది. ఇప్పుడు ఆ మెయిల్ క్రాసింగ్ చేయించాలి. ఫీమేల్స్ ఎక్కడ? ఫీమేల్స్ లేవు. ఎందుకంటే అందరి ఇంట్లో మెయిల్సే ఉన్నాయి. కానీ ఇంకోళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే నార్మల్‌గా క్రాసింగ్ చేయకపోతే డాగ్‌కి అగ్రెషన్ వస్తదా అని. సో, అగైన్ అది కూడా 100% కరెక్ట్ కాదు. అగ్రెషన్ అనేది నేను ముందే చెప్పాను. అది మనం ఎట్లా బిహేవ్ చేస్తాం డాగ్ దాంతో పాటు వస్తది. క్రాసింగ్ అనేది నేచురల్ అది డాగ్‌కి నేచురల్ కదా! సో, అది నేచురల్‌గా చేస్తే మంచిది. చేయకపోయినా కూడా ఏమి డాగు క్రాసింగ్ చేయించు అనే పెద్ద ఇదిగా ఉండదు. హంప్ చేస్తది. మేల్ డాగ్స్ అంటే హంప్ అంటారు దాన్ని ఇంగ్లీష్‌లో. ఫీమేల్ డాగ్స్ కూడా కొంచెం అర్జ్ ఉంటది. కాపోతే
అందరూ మెయిల్ కొని ఇంట్లో మెయిల్ పెంచి ఫీమేల్స్ లేకుండా చేసేస్తున్నారు. ఫీమేల్స్ ఓన్లీ బ్రీడర్స్ దగ్గర ఉంటున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫీమేల్ ఉంది కదా అని ఆ కొంతమంది అన్ని బ్రీడర్స్ అనట్లేదు, కొన్ని మంది బ్రీడర్స్ ఇప్పుడు డబ్బుల కోసం ఒకసారి 2 సార్లు 3 సార్లు బ్రీడింగ్ చేసి అది డ్యామేజ్ చేసేస్తున్నారు ఆ బ్రీడింగ్ కల్చర్ని. సో ఇవన్నీ కూడా చూసుకోండి తీసుకునే ముందు. సో ఎప్పుడు నేను చెప్పేదే, ఇండీ డాగ్స్ అడాప్ట్ చేసుకోండి, ట్రైన్ చేయండి హ్యాపీగా. మంచిగా మన ఇండీ డాగ్స్ మన అట్మాస్ఫియర్కి హెల్త్కి చాలా మంచిది. సో ఈజీగా ఉంటుంది, ఏం పెట్టినా తింటాయి, అవి హెల్తీ ఉంటాయి, ఈజీ మెయింటెనెన్స్ ఉంటాయి. మిగతా బ్రీడర్స్ కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఇండీ డాగ్ కూడా తీసుకున్నా. కాకపోతే ఇండీ డాగ్కి ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. అవి చాలా పప్పీ స్టేజ్ నుంచి ట్రైనింగ్ ఇవ్వాలి. సో క్రాస్ బ్రీడింగ్ అనేది వల్ల ఎఫెక్ట్స్ ఇప్పుడు తప్పైన బ్రీడర్స్ వల్ల ఎక్కువ ఉంటున్నాయి, హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. సార్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ క్రాస్ బ్రీడింగ్ వరకు అయితే ఓకే, ఒకవేళ క్రాస్ బ్రీడ్ చేసినప్పుడు ఫుడ్ విషయానికి వస్తే ఎలాంటి ఫుడ్ దానికి వాళ్ళు పెట్టాలి? సో ఫుడ్ అనేది ఏ డాగ్కైనా మన హోమ్ బేస్డ్ ఫుడ్ పెడితేనే హెల్తీ. సో మీరు ఇండి తీసుకోండి, అడాప్ట్ పెట్టండి, రిట్రీవర్ తీసుకోండి, ఇంపోర్ట్ చేసుకోండి. మనం చికెన్, బాయిల్డ్ మటన్, ఎగ్ బాయిల్డ్ వితౌట్ సాల్ట్, నార్మల్గా డాగ్కి కర్డ్, హీట్ ఎక్కువ అవ్వకుండా అప్పుడప్పుడు కర్డ్ కూడా ఇవ్వాలి. ఈ ఫుడ్స్ క్యారెట్స్, స్వీట్ పొటాటోస్ ఇవన్నీ కూడా ఇంట్లో మనం చేసేదే వితౌట్ సాల్ట్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, టైం ఉండట్లేదు, ఫస్ట్ వండాలి డాగ్కి పెట్టాలి, టైం ఉండట్లేదు. ఏం చేస్తారు, కిబుల్స్ కొంటున్నారు మార్కెట్ నుంచి, బోల్డ్ బ్రాండ్స్ ఉన్నాయి కిబుల్స్. అవి చాలా ప్రిజర్వేటివ్స్, హై ప్రిజర్వేటివ్, అంటే అవి స్లో పాయిజన్స్, అవి హెల్తీ కావు. అవి ప్రిజర్వేటివ్స్ కాబట్టి మనకి మనం రోజు బయట తింటే ఎంత డేంజరో ఆ డాగ్స్ కూడా అంతే డేంజర్. 16-17 ఇయర్స్కి హెల్తీగా ఉన్న డాగ్ని 8-9 ఇయర్స్లోనే ఆ హెల్త్ పోతుంది, ఎందుకంటే దానికి మనం ప్రిజర్వేటివ్ తినిపిస్తున్నాం. సో అది ఆపేయాలి. మీరు ఇంట్లో చేసండి. కొన్ని మంది అంటారు, సార్ మేము వెజిటేరియన్స్, మేము చికెన్ పెట్టాము. డాగ్కి యాక్చువల్గా కావాలి, ప్రోటీన్ అనేది కావాలి, ఫైబర్ అనేది కావాలి. సో చికెన్ అనేది పెట్టాల్సింది మంచిది. దాని బదులు వాళ్ళు రీప్లేస్మెంట్ ఏం చేస్తారంటే కిబుల్స్ పెడతారు. అవి 100% మంచి రిజల్ట్స్ అయితే తీసుకురావు. డాగ్ ఒక లైఫ్ స్పాన్ని తగ్గించేస్తుంది హెల్త్ వైజ్గా. సో పన్నీర్ పెట్టవచ్చు ఇన్ కేస్ ప్రోటీన్ కావాలి అంటే. లేదు, కర్డ్ రైస్, పప్పు, స్వీట్ పొటాటోస్, క్యారెట్స్ ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్గా ఇస్తూ ఉండాలి. 2-3 ఐటమ్స్ని మన డాగ్కి నేర్పించాలి. అప్పుడే డాగు ఒకటే ఫుడ్ తినిపిస్తారు. కొన్ని మంది ఇది మా పెరుగన్నమే తింటుంది సార్ మా డాగ్ అని. మీరు పప్పీ స్టేజ్లో ఏది అలవాటు చేస్తారో అదే అడాప్ట్ చేస్తుంది. సో పప్పీ స్టేజ్ నుంచి 2-3 ఐటమ్స్ ఇవ్వండి. సో డాగ్ కూడా అడాప్ట్ అవుతుంది, తింటుంది, డైజెషన్ కూడా దానికి పవర్ ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా. థ్యాంక్ యూ.